ఇద్దరున్న ఇంట్లో కొలతలతో పని లేదండి. కానీ ఇద్దరున్న ఇంట్లో నలుగురు ఎవరైనా వస్తున్నారంటే ఎంత క్వాంటిటీ వేయాలి ఒక టెన్షన్ ఉంటుంది. అలా టెన్షన్ లేకుండా నేను వీడియోలో అప్పుడప్పుడు మీకు ఏది ఎంత వేసుకుంటే చెప్తుంటాను. పన్నీర్ పరోటాకి 1/2 కిలో గోధుమ పిండి తడపండి. ఓకే, 200 గ్రామ్స్ పన్నీరు తీసుకుంటే 14 పరోటాస్ అయినాయండి. 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ తడపండి. జస్ట్ అందాజుగా చెప్తున్నాను. మిగిలిన చపాతీ పిండే కదా, ఏమవ్వదు. ఇలా నేను ఏ వంట చేసినప్పుడు ఎన్ని వస్తాయి కొలతలు చెప్తున్నాను. చూసారు కదా ఎంత సైజ్ బాల్స్ తీసుకున్నాను. పన్నీర్ పరోటా రెసిపీ ఆల్రెడీ చెప్పేశాను. పన్నీర్ తురిమేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేసి పన్నీర్ను బాగా స్మాష్ చేయాలి. ఆలు స్మాషర్ ఉంది, దాంతో చేస్తే స్మూత్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా మన బొబ్బట్టు చేసుకున్నట్టు చాలా ఈజీ. ఏంటంటే పిండి వేసి తడుపుకునే కంటే మీరు ఇలా బొబ్బట్టు స్టైల్లో చేయండి. సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ డే తిన్నా కానీ సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్